ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం నిధులు వెచ్చించేది రాష్ట్ర ప్రభుత్వ పైసలా కేంద్ర ప్రభుత్వ పైసలా చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్తగా ఈసారి కొనట్టదా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం వహిస్తుంది. సుధీల్తాడు పైసలు కానీ, గోనె సంచి పైసలు కానీ, అక్కడ లేబర్ పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కానీ, చివరకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీంతోపాటు గోడౌన్లలో స్టోరేజ్ కోసం కూడా పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేది కూడా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇది వాస్తవం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయడంలో, ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా మేము చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. మేము దానికి సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. భేషజాలకు పోకుండా ఇప్పటికైనా అందరు కలిసి సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటించారు కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విమర్శలు విమర్శలు కాకుండా వెంటనే యుద్ధ ప్రతిపాదన ఈ కొనుగోలు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కరిమే తీసుకొచ్చినాం. దాంతోపాటు లా కాలేజ్ 12B హోదా ఇచ్చినాం షాదవన్ రెడ్డికి, ఎస్ఆర్ కాలేజ్కు అటానమస్ హోదా ఇచ్చినాం, ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చినాం. ఇవాళ సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండలకు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతో మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియంను అధునీకరించినాం. మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుస్నాబాద్, జమ్మికుంట, వెమ్లవాడకు సంబంధించి హాస్పిటల్స్ అన్నింటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్స్, దానిలో పోయిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ మనం తయారు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి, పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పనులు ఏ విధంగా చకచకా సాగుతున్నాయి అందరూ తెలిసిన విషయమే. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ ప్రారంభం కాబోతున్నది. తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ 156 కోట్ల రూపాయలు సేతుబంధన్ స్కీమ్ కింద ఏ విధంగా చేర్చినామో కష్టపడి, ఇవాళ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కూడా అదే కష్టపడి ఈరోజు దాన్ని చేర్చడం జరిగింది. కానీ 100 రోజుల్లో 840 కోట్ల రూపాయలు కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చినాయంటే ఇది ఎంత శుభ పరిణామమో ఒక్కసారి ఆలోచించాలి. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ ఈ 3 బెటాలియన్స్ సంబంధించి ఇక్కడ బెటాలియన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అనుకున్న మాట నిలబెట్టుకున్నాం, అభివృద్ధి ఏందో చూపెడతాం, కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం, కరీంనగర్ కార్పొరేషన్కి ఇంకా నిధులు తీసుకొస్తాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇంకా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ను అభివృద్ధి చేసే విధంగా చేస్తాం.